మారుతున్న ట్రెండ్కు తగ్గట్లుగా వీకెండ్ మార్కెట్లు విస్తరిస్తున్నాయి. కూరగాయలు నిత్య అవసరాలకే పరిమితమయ్యేట్లు అంగళ్లు ఇప్పుడు అన్ని వస్తువులకు కేరాఫ్ అయ్యాయి. వస్తువులు కొనడంతో పాటు అవసరం లేని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ను అమ్ముకునే అవకాశం ఇక్కడుంది. వీకెండ్ మార్కెట్లు మళ్లీ విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో ఆదరణ పొందిన సంతలు ఇప్పుడు పట్టణాల్లోనూ కనిపిస్తున్నాయి. వీటిలో పండ్లు, కూరగాయలతో పాటు అన్ని నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయి. వారానికి సరిపోయే సరుకులన్నీ ఒకేసారి కొనేందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో సంతలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వీకెండ్ మార్కెట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కూరగాయలు, నిత్యావసర వస్తువులతో పాటు బైక్లు, కార్లు, సెకండ్ హ్యాండ్ వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతారు. నిజామాబాద్ టౌన్ లోనూ వారాంతపు సంతకు ఫుల్ గిరాకీ ఉంది. అమ్మకాలు భారీగా పెరగడంతో సిఎస్ఐ మైదానంలోకి మార్కెట్ను విస్తరించారు. సంతలు చిన్న వ్యాపారులకు ఉపాధిగా మారాయి. వాహనాల అమ్మకం, కొనుగోలుతో ఒకే రోజు లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కి మంచి డిమాండ్ ఉందంటున్నారు వ్యాపారులు. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్న వాహనాలని అమ్మటం, కొనడం చేస్తున్నామంటున్నారు. ఇప్పుడు బైక్ అయితే ఒక 50 రూపీస్ ఎంట్రీ ఫీజు తీసుకుంటాము. కార్కి అయితే 100 రూపీస్, ఆటోకి అయితే 70 రూపీస్, ట్రాక్టర్కి అయితే 100. ఇట్లా అన్ని రకాల బైక్లకు ఒక టోకెన్ తీసుకుంటాం. అమ్మిన తర్వాత పేపర్లు కరెక్ట్ ఉన్నాయా లేవా చూసి దాని కమిషన్ అనేది ఉంటుంది అన్నట్టు. బైక్ ఇంజన్ కానీ టైర్లు కానీ ఏ రకం ఉందో అన్ని రకాలు చూసిన తర్వాతనే ఫస్ట్ ఒక రౌండ్ అప్ తిరిగి మీకు నచ్చితేనే మాట్లాడదామని ఫేస్ టు ఫేస్ కస్టమర్ టు కస్టమర్. ఏదైనా దొంగ పనులు కానీ ఏదైనా వచ్చితే ఇమ్మీడియట్లీ మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మళ్ళీ పేపర్లు కూడా కరెక్ట్ చూసుకొని మేము ఇంటి ఫీజు ఇక్కడ లోపలికి రానిస్తాం. వీకెండ్ మార్కెట్లో అన్ని రకాల వస్తువులు దొరకడంతో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.